ఎంపిక చేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనుకున్నాం. ఫిబ్రవరి 15వ తేదీ కల్లా ఈ కార్యక్రమం అనుకుంటే కనీసం 5వ తేదీ లోపల పూర్తయితే తప్ప యాప్ లో మనం అప్లోడ్ చేయలేం. కాబట్టి 2-3 రోజుల్లోనే సమయం కాస్త దగ్గర పడింది. కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా ఈరోజు కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎవరైతే కోరుకుంటామో గ్రామ స్థాయిలో ప్రసంగాలు చెప్పినట్టుగా వాళ్ళందరినీ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ పూర్తి చేస్తే వాళ్ళకి సంబంధించి మనం వెంటనే, ఎందుకంటే ఈ రోజు మనకి ఏదైనా సరే విడిగా చూస్తే అది పచ్చకాళ్ళు కూడా పెట్టుకొని చూస్తుంది, పచ్చకాళ్ళు కూడా పెట్టుకొని రాస్తుంది తప్ప వాస్తవాలను విస్మరిస్తుంది. మనకి మనమే మన కార్యకర్తలే రేపు ప్రజలకు సంబంధించినటువంటి విషయాలలో గ్రామ స్థాయి నుంచి ఎక్కడైనా సరే మనకు సంబంధించినటువంటి విషయాలను చేరవేయడం కానీ గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలను తీసుకురావడంలో కానీ ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి అంటే ఈరోజు కార్యకర్తల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ కమిటీలకు సంబంధించి ఏర్పాటు చేశాం. ఎందుకంటే చాలా మంది అంటారు చంద్రబాబు చాలా పెద్ద తెలివిగలడు, చంద్రబాబు అంత బుద్ధిహీనుడు, చంద్రబాబు అంత తెలివి తక్కువడు, నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఉండడు. కానీ చంద్రబాబు దగ్గర ఉండేది ఏంటంటే ఒకే ఒక నైపుణ్యం, చంద్రబాబు పరిపాలన చేత కాదు, చంద్రబాబు నాయుడు పరిపాలన దరిద్రం, చంద్రబాబు నాయుడు కాలు లోపల దరిద్రం. ఎక్కడ చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే అది అరిష్టమే. చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి ఒకే ఒక విధానం, ఏదైనా సరే మంచి అనేటువంటి దాన్ని చెడ్డగా చిత్రీకరించడంలో గాని, చెడుని మంచిగా మార్చుకునేటువంటి విధానంలో గాని, ఎక్కడన్నా వారికి సంబంధించినటువంటి దాంట్లో ఒక మేలు జరిగిందంటే అది చెడుగా చిత్రీకరించడంలో గాని, ఈరోజు మంచిని చెడ్డ చేయడం, చెడ్డని మంచిగా చేయడం, అదేవిధంగా బాగలేదనేటువంటి దాన్ని చెడిపోయినట్టుగా, చెడిపోయిందనేటువంటి బాగలేదంతగా మార్చడంలో గాని బహుశా నాకు తెలిసి ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 ఎవడంటే దాని నెంబర్ 1 స్థానం చంద్రబాబు అనేటువంటి విషయాన్ని నేను అందరికీ గుర్తు చేస్తున్నాను.